ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు థియేటర్కి ఆడియన్స్ రావడం చాలా కష్టమైపోతుంది. ఒక కొత్త హీరో, కొత్త డైరెక్టర్, కొత్త బ్యానర్, ఇవన్నీ వాళ్ళని అట్రాక్ట్ చేయట్లేదు ఎందుకో. సో ఇది కూడా ఒక పెద్ద ఛాలెంజ్ కదా. ఏం చేస్తారు థియేటర్ని రప్పించడానికి? థియేటర్ రప్పించడానికి మాకు ప్రమోషన్స్ అనేది చాలా పెద్ద థింగ్. సో వీఆర్ డూయింగ్ దట్. సో డెఫినెట్గా ఇంకా కొన్ని కపుల్ ఆఫ్ అదర్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. టౌన్స్కి ఎట్లా వెళ్ళాలి, ఈ సినిమా ఉందని టౌన్స్లో తెలిసేది ఎట్లా. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ దట్. ఆ ప్రమోషనల్ ఈవెంట్స్ ద్వారా డెఫినెట్గా ప్రతి విలేజ్ లైక్ టౌన్స్ కూడా డెఫినెట్గా వీఆర్ రీచింగ్. డెఫినెట్గా మీకు తెలుసు జనరల్గా తమిళ్లో కూడా ఒక మూవీ వచ్చిందండి, మామన్ అనే సినిమా. సో అదేంటిదని అంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్లో ఆడలే, కోయంబత్తూర్, చెన్నైలో అక్కడ ఆడలే, చుట్టుపక్కల విలేజెస్లో ఇట్ కలెక్టెడ్ మోర్ దెన్ ఎనీథింగ్. సో మేము జనరల్గా ఈ B and C సెంటర్స్ని కూడా వీఆర్ టార్గెటింగ్. సో డెఫినెట్గా ఇట్ విల్ రీచ్ ఫర్ షూర్. మీ ఫ్రెండ్ సర్కిల్లో డైరెక్టర్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు? డైరెక్టర్ అయిపోయిన దాంట్లో నా ఫ్రెండ్ మన వివేక్ ఆత్రేయ అన్న. ఫ్రెండ్కి ఫ్రెండ్. సో అన్న పేరు విష్ణు ఉండేది, చెన్నైలో ఉన్నప్పుడు మాట్లాడేది. సో ఈజ్ నో వివేక్ ఆత్రేయ. సో విష్ణుగా ఉన్నప్పుడు నాకు తెలుసు. తర్వాత ఈవెన్ సరిపోతే శనివారం జరిగే మూమెంట్లో కూడా నేను సందీప్ మూవీ వర్క్ చేసేది పైన ఫ్లోర్లో, కింద కలిసేవాడు అన్న. హాయ్ అది అని చెప్పేసి మాట్లాడేవాళ్ళం. సో దాని తర్వాత నేను ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నాడు, ఈజ్ ఆల్సో డూయింగ్ విత్ తిరువీర్. రైట్, ఓకే. అంటే ఈ జర్నీలో ఎవరైనా కొంతమంది హీరోని కలవడం, కథలు చెప్పడం జరిగిందా? ఈ జర్నీలో అంటే లైక్ ఇది రాకముందు నేను అప్రోచ్ అయ్యానండి చిన్న హీరోస్ని, లైక్ అప్రోచ్ అండి. సో ఉంటుంది కదా ఎవరికి వాళ్ళకి, ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు ఎర్న్ ద ట్రస్ట్ అంటారు కదా. సో అది ఎట్లా చేస్తావు దీన్ని అనేది క్వశ్చన్ మార్క్ అని ఉంటుంది కదా. సో ఏం చదివారు ఇంతకీ మీరు? నేను ఇంజనీరింగ్ సార్, ఇంజనీరింగ్ చదివిన. ఈ మధ్య కాలంలో LLB కూడా చదివించిన. అంటే గ్యాప్ దొరికగానే చదివేశారు? గ్యాప్ అంటే పేరెంట్స్ దృష్టిలో ఏముంటుందంటే వీడు సినిమాలను తిరుగుతున్నాడు, ఓకే లెట్ హిమ్ ట్రై. కానీ ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే లైక్ టైం వృధా అవద్దు కదా. సో నేను రెగ్యులర్గానే వెళ్ళేవాను కాలేజ్కి. సో అక్కడ నాకు ఇంకా మంచి స్టోరీస్ అక్కడ దొరికాయి. జాబ్ కూడా చేసినట్టున్నారు? అవును సార్. నేను జాబ్ నా కాలేజ్ ఇప్పుడు 2011లో అయిపోయింది. 2012 నుండి 18 వరకు ఐ వాజ్ ఇన్ జాబ్. ఇది లాజ్ అది మన కోవిడ్ టైంలో 20 నుండి 2023 బ్యాచ్. అది తర్వాత మళ్ళీ జాబ్ ఏం చేయలేదు? నేను ఏం చేయలేదు. ఎంత శాలరీ తీసుకునేవాళ్ళు? నాకు ఒక 50K వరకు వచ్చేది అప్పుడు. అంటే ఇప్పుడు ఉండుంటే మీకు ఖచ్చితంగా ఐ విల్ బి ఎర్నింగ్ ఇన్ lakhs. మరి జాబ్ వదిలేశారు, ఇది అసలు ఎలా ఉంటుందో, ఛాన్స్ వస్తుందో రాదో తెలియని ఫీల్డ్ ఇది, ఆ భయాలు ఉంటాయి కదా? భయం ఉండేది సార్, కానీ ఒక్కటే ఏంటంటే నేను పాజిటివ్గా ఉండేది ఖచ్చితంగా. ఈ దగ్గరలో ఉందని నాకు ఏదో ఒక సెన్స్ అనేది ఉండేది. లైక్ ఓకే దగ్గరకు వస్తున్నాం కానీ ఎక్కడో ఆగిపోయేది, ఇక్కడ ఆగిపోయేది. ఫినాన్షియల్గా తెలిసిందే లైక్ ఇబ్బందులు ఉంటాయి, బట్ ఎట్ ద సేమ్ టైం మై ఫాదర్ కానీ, మదర్ కానీ, ఈవెన్ మై వైఫ్ కానీ, ఫ్రెండ్స్ కానీ, చెల్లెళ్ళు కానీ. సో నాకు ఒకటి అనిపించేది ఎట్లా అంటే, ఒకవేళ నేను డైరెక్టర్ అయితే ఇంతమంది లైక్ ఫ్యామిలీ థింగ్ అంతా మనం మార్చొచ్చు. లేదా దీంట్లోనే వర్క్ చేస్తే సేమ్ లైక్ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ అవి ఇవి ఏం మారు, యాస్టీస్గా అంతే ఉండిపోతుంది. సో ఎందుకు ట్రై చేయొద్దు, ఒకటే జిందగీ అంటారు కదా. సో ఆ మూమెంట్లో నేను గట్టిగా కూర్చున్నా సార్. అది మొత్తానికి మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయింది. ఒక ఛాన్స్ రాగానే ఫస్ట్ డే వెళ్ళి యాక్షన్ కట్ చెప్పగానే తర్వాత మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? అయ్యో సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ ఇంకొకటి ఏంటంటే, నేను అన్నపూర్ణ స్టూడియోస్లో నేను మైక్ పట్టుకొని యాక్షన్ చెప్తాను నేను లైఫ్లో కూడా అనుకోలేదు. అది ఒక లెజెండరీ స్టూడియో, అక్కడ షూట్ ఎవ్రీథింగ్ ఎట్లా అంటే లైక్ ఎవ్రీథింగ్ నాకు ఒక బ్లెస్సింగ్ లాగానే అనిపించింది సార్. నేను భక్తి ఎక్కువ నాకు. సో ఆంజనేయ ఎక్కువ మొక్కేది. సో ఎవ్రీథింగ్ ఐ ఫెల్ట్ లైక్ బ్లెస్సింగ్ అంతే. ఇంట్లో కూడా హ్యాపీనా? ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీ. ఇప్పుడు చెప్తున్నారు మా డైరెక్టర్, నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను అనమాట. అక్కడ నాతో సెల్ఫీలు దిగుతా ఉన్నారు, ఓ సుకుమారి డైరెక్టర్ అంట అది ఇది అని చెప్పేసి. మా డాడీకి చెప్పిన ఎట్లా అంటే సొసైటల్ ప్రెషర్ ఉంటుంది కదండి. ఎప్పుడు కానీ మా డాడీని ఏమడతారంటే ఏం చేస్తున్నాడు మీ వాడు అని అడతారు వాళ్ళ ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్తున్నాడు ప్రౌడ్గా, మా వాడు సినిమా డైరెక్టర్ చూడండి సినిమా అద్దరిపోతుంది ఏమనుకుంటారు అది ఇది అని చెప్పేసి ఈజ్ బ్యాకింగ్ మీ. అంతకుముందు వరకు ఏం చెప్పేది అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ డైరెక్షన్ చేస్తున్నప్పటికీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకంటే వాళ్ళకి సొసైటల్ ప్రెషర్స్ ఉంటుంది. ఏం చేస్తున్నాడు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతే. మళ్ళీ క్వశ్చన్ అడగారు, అవునా ఓకే అంతే. అది సినిమా అంటే కొంచెం ఉంటుంది కదా.